హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి మండల వనరుల కేంద్రం, పాఠశాల సముదాయం మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. మండల వనరుల కేంద్రం ఎంఆర్సి స్టాండ్స్ ఫర్ మండల్ రిసోర్స్ యూనిట్. ఎస్ఎస్ఏలో భాగంగా 2003-04లో ఏర్పాటు చేయడం జరిగింది. మండల స్థాయిలో మండల విద్యాధికారి కార్యాలయం ఇది. ఎంఆర్సి మండల స్థాయిలో మండల విద్యాధికారి పర్యవేక్షణలో మండల స్థాయి విషయ నిపుణులైన ఉపాధ్యాయుల సహకారంతో నిర్వహిస్తున్న సంస్థ. ఎంఆర్సి పాఠశాల నిర్వహణ తీరును మెరుగుపరచుటకు మండల స్థాయిలో, ఉపాధ్యాయ కేంద్రం స్థాయిలో, పాఠశాల సముదాయం స్థాయిలో శిక్షణా శిబిరాలను నిర్వహించటం, ఆదర్శ పాఠ్యబోధన చేయించటం, మూల్యాంకన పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం చేస్తుంది. మండల స్థాయిలో ప్రాథమిక విద్యా కార్యకలాపాల పటిష్టత అమలుకు అవసరమైన కార్యకలాపాలను సిద్ధం చేస్తూ ఉపాధ్యాయుల సాధికారితకు అండదండలు అందిస్తుంది. పాఠశాల సముదాయం, స్కూల్ కాంప్లెక్స్ ఒక ప్రాంతపు నిర్ణీత పరిధిలో ఉన్న 10 లేదా 12 ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత పాఠశాలలను సమీపంలోని సెకండరీ పాఠశాలకు అనుసంధానించి వాటిని పాఠశాల సముదాయంగా ఏర్పాటు చేస్తారు. స్కూల్ కాంప్లెక్స్లను 2007లో ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల సముదాయం ఒక వనరుల కేంద్రంగా, ప్రణాళికా కేంద్రంగా పనిచేస్తూ తమ పరిధిలోని పాఠశాలల్లో జరిగే వివిధ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించి వాటి అభ్యున్నతికి తోడ్పడుతుంది. పాఠశాల సముదాయం ఉపాధ్యాయులకు తరగతి బోధనలో ఎదురయ్యే సమస్యలను చర్చించి పరిష్కరించుటకు తోడ్పడుతుంది. పాఠశాల సముదాయం విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించటం, వారి విద్యార్జన స్థాయిని పెంపొందించు చర్యలను చేపడుతుంది. పాఠశాలలకు అవసరమైన వనరుల సేకరణ, సమీకరణ పాఠశాల సముదాయ బాధ్యత. పాఠశాల సముదాయంకు చైర్మన్గా సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తాడు. అతడికి సహాయకులుగా సమర్థులు, విషయ నిపుణులైన ఉపాధ్యాయులు, కార్యదర్శకులుగా ఉంటారు. చైర్మన్ తన పరిధిలోని పాఠశాలలను నెలకోసారి విధిగా సందర్శించి ఆ సమావేశాల్లో పాల్గొని పాఠశాల పనితీరును సమీక్షిస్తాడు. పాఠశాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచిస్తాడు. ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను ప్రదర్శించుటకు తగిన వేదికను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయుల సాధికారతను పెంచడానికి టెలికాన్ఫరెన్స్లను ఏర్పాటు చేయడం, మధ్యాహ్న భోజనంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు అన్వేషించటం పాఠశాల సముదాయం బాధ్యత. CBSE stands for Central Board of Secondary Education. Formation 3rd November 1962. Headquarters New Delhi. The first education board to be set up in India was the Uttar Pradesh Board of High School and Intermediate Education in 1921, which was under jurisdiction of Rajputana, Central India and Gwalior in 1929. The Government of India set up a joint board named Board of High School and Intermediate Education, Rajputana.
This included Ajmer, Merwara, Central India, and Gwalior. Later, it was confined to Ajmer, Bhopal, and Vindhya Pradesh. In 1952, it became the Central Board of Secondary Education. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.